శ్రీ గురుదత్త జయ గురుదత్త. కాషాయ వస్త్రం కదండధారిణి కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జయ గురుదేవదత్త. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ సాయిరామమ్మ. ఈరోజు మనతో పంచుకోవడానికి మన ప్రసాద్ గారు, కోసూరి హరిప్రసాద్ అని పేరు, అనంత ప్రసాద్ గారిని పిలుస్తాం. ఇంతకుముందు కూడా ఆయన వీడియోలు ఉంటే మీరు చూశారు కదా, ఇంతకుముందు పెట్టిన వీడియోస్ ఉంటే కూడా చూశారు. అయితే ఈరోజు ఒక కొత్త పదంతో వచ్చామన్నమాట. రోజు మనం చెప్పుకునే వీడియోలే, కానీ ప్రతిరోజు ఒక డిఫరెంట్గా ఉంటున్నాయి మీ వీడియోస్ అని కూడా కామెంట్ చేశారు. చాలా థ్యాంక్స్ అమ్మ. అట్లాగే ఈరోజు మీరు ఈ వీడియోని మొత్తం చూడాలండి, ఎందుకంటే చాలా అత్యంత అద్భుతమైన విశేషమైన ఆయన అనుభవాలు అంతా పంచుకోబోతున్నారు. సాయిలోకి మనం అంతా కొత్తగా కొంతమంది వచ్చినారు, కానీ ఆయన గత 40 సంవత్సరాలుగా సాయిని సేవించి ధరించారు. ఆయన ఏ విధంగా బాబాలోకి లాక్కోబడ్డారు మనం ఆయన ద్వారానే మనం తెలుసుకున్నాము. మనం తెలుసుకునే ముందుగా మీరందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఫోన్ నెంబర్ కూడా చాలామంది అమ్మ మీ ఫోన్ నెంబర్ లేదు అని పాపం కామెంట్స్లో పెడుతున్నారు. భగవంతుని విషయాల కోసం అయితేనే మాత్రమే ఫోన్ చేయండి, కానీ ఇంకా మామూలుగా కాలక్షేపానికి మాట్లాడే నా టైము వృధా చేయకుండాని నేను మనస్ఫూర్తికి వేడుకుంటున్నాను. భగవంతుడు అంటే దత్తుడి కోసము లేదా బాబా కోసము లేదంటే ఇలాంటి అవిటిగా తప్ప నాకు ఒక సమస్య వచ్చిందమ్మా, ఆ సమస్య తీరుస్తావా అని అడుగుతున్నారు పాపం వాళ్ళ బాధలు. నేను దేనికైనా సరే భగవంతుని పూజించుకోండి అని చెప్తానే తప్ప మీరు డబ్బులు ఇస్తే పలాంటి సమస్య తీరుతుంది, పలాంటి ఇది చేసుకోండి అది చేసుకోండి అని నేను చెప్పను. నాకు అయితే మాత్రం తెలిసిన విద్య ఒకటే, దాన్ని భగవంతుని పూజించుకోవడం అని కదా, అదే నేను మీకు చెప్తాను. కాబట్టి నా నెంబర్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. 9490877575 అండి, ఇది నా నెంబర్. ఇంకా ఈరోజు మన ప్రసాద్ గారితో అత్యంత అద్భుతమైన విషయాల్ని తెలుసుకుందాము. నమస్తే సాయిరామ్ అండి. ప్రసాద్ గారు ఇంచుమించు చాలా సంవత్సరాలుగా, అంటే గతంలో అందరూ ఒక 10 ఏళ్ళు 25 ఏళ్ళు లేదంటే ఒక 5-6 సంవత్సరాలు ఇలా బాబా లాక్కోబడ్డారు. అయితే బాబా దేవుడు కాదని ఇలా చాలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళు కొంత యూట్యూబ్ ఛానల్ పెట్టి అలా చేసుకుంటున్నారు. నిజంగా అలా ఎందుకు అంటున్నారు తర్వాత మీరే చెప్పాలి. ఎందుకు మిమ్మల్ని బాబా పిలిపించుకున్నారు, గత 40 సంవత్సరాలుగా సాయిని ఎలా సేవించుకుంటున్నారు, ఇట్లా చాలా విషయాలు మీ ద్వారా బాబా మీకు ఏమేమి మేలు చేశారు అని చెప్పే విషయాలంతా మీ ద్వారా మన యూట్యూబ్ అందరికీ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయిరామ్ అండి, తప్పకుండా చెప్తాను. అయితే ఈ విధంగా నన్ను మీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పరిచయం చేయడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మొదట్లో నాకు ఈ భక్తి అనేది, అసలు భక్తి అంటే ఏంటో కూడా తెలిసేది కాదు. నా చిన్నతనం నుండి కూడా అందరికీ తెలిసిన విషయమే పెద్ద తిరుపతి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి ఆ స్వామికి తలనీలాలు ఇవ్వటం, ఇంటికి రావటం, ఇంతే తప్పితే పెద్దగా భక్తి అనేది తెలిసేది కాదు. ఏదో స్నానం చేసి 2 సామాన్య పొలలో దేవుడి దగ్గర వెలిగించి దండం పెట్టుకోవడం తప్పితే దీపారాధన కూడా నేను చేసేవాడిని కాదు. అయితే సుమారుగా 84-85 సంవత్సరాల ఆ టైంలో అప్పుడు సాయి అంటే అప్పుడప్పుడే కొన్ని చోట్ల సాయిబాబా పేరు మీద షాపులు అని అట్లా కొంచెం సాయి గురించి అప్పుడప్పుడే వస్తుంది. ఆ టైంలో మా బంధువులు ఒకళ్ళు షిరిడి వెళ్దాం రమ్మని నన్ను పిలవడం జరిగింది. అయితే ఇది సచ్చిదానంద స్వరూపుడు సాయినాథుడు అంటే సద్గురు దగ్గర అబద్ధం చెప్పకూడదు కాబట్టి అప్పటి వరకు నా జీవితం వేరే విధంగా ఉండేది. అంటే కొంచెం మామూలుగా సహజమైనటువంటి వీటితోనే ఆ ప్రవర్తన కొంచెం డిఫరెంట్గా ఉండేది, కొంచెం రఫ్గా ఉండేది అనుకోండి. ఎలా ఉండేది అది కూడా చెప్పండి. అది కూడా అయితే కొంచెం ఏదో చిన్న అలవాట్లు ఉండేవి, వాటితో ఉండేవి. అన్ని అల్లైన వాటిలో ఉండేవండి. అయితే ఆయన నన్ను షిరిడికి రమ్మంటే, షిరిడి అంటే అప్పుడు నాకు పెద్ద ఇంట్రెస్ట్ కాదు, సరదాగా రమ్మన్నాడు, వెళ్దామనే ఉద్దేశంతో. అప్పుడు ఈ ప్రయాణ సాధనాలు ఇక్కడి నుంచి ట్రైన్స్ ఏమి లేవండి. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాం.
హైదరాబాద్లో అజంతా ఎక్స్ప్రెస్ ఎక్కి పర్బాని దిగాం. అక్కడి నుంచి మళ్ళీ మన్మాడ్ అదే బస్సు ఎక్కి అక్కడ మన్మాడ్ వెళ్ళి మన్మాడ్ నుంచి మళ్ళీ షిరిడి 2 బస్సులు మారి ఇట్లా కొంచెం ఇబ్బంది పడితే వెళ్ళాం. అప్పుడు పాత షిరిడి అండి, కొత్తగా అప్పుడు ఇంకా నిర్మాణం కాలేదు. సరే షిరిడిలో ఉన్న బాబా గుడి అక్కడ బాబా గుడి అదే గుడి కాకపోతే అంటే కన్స్ట్రక్షన్ జరగలేదు. ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు క్యూక్ ఆఫీస్లో ఏం లేవండి, కొంచెం రోడ్డు పక్కనే ఉండేది. అయితే ఆయన ఎక్కడ చూసినా ఆయన యొక్క పాదరక్షలు, ఆయన చిలుం గొట్టాలు అట్లా ఉండి పాత షిరిడి. అయితే వెళ్ళినప్పుడు ఉదయాన్నే వాళ్ళు తీసుకెళ్లారు. ఆయన నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు బాబా భక్తులు, ఆయనకి ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఉదయాన్నే పాల ప్యాకెట్లును గోలాబ్ పూలు తీసుకుని వెళ్తే అక్కడ ఎదురుగుండానే కూర్చునే వాళ్ళు, పెద్దగా జనం ఉండేవాళ్ళు కాదు. ఆ బొకెట్లు తీసుకొచ్చి పాల ప్యాకెట్లు మన ముందే తీసుకెళ్ళి అభిషేకం చేసేవాళ్ళు. చేస్తే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయాన్నే అప్పుడు 4:15కు 4:20కు హారతి ఇచ్చేవాళ్ళు. 5 గంటలకు అనుకుంటాను, 5 గంటలకు ఇచ్చేవాళ్ళు. ఇచ్చేటప్పుడు హారతి వినేటప్పుడు నా మనసు కొంచెం చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఈ జోడునియా కరచరణి టీవీల మాత అని చెప్పేసి ఆ పాడుతుంటే ఇది చాలా మధురంగా, డిసిప్లిన్గా, ప్రశాంతంగా, ఎంతో ఆనందంగా అనిపించి నా మనసుకి హారతలే ఆకట్టుకున్నాయండి. హారతలు ఆకట్టుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ షిరిడి యాత్ర అయిపోయింది, వచ్చేసాం. వచ్చిన తర్వాత ఈ హారతలు ఇటు బాగున్నాయి అని చదువుకోవాలి అనిపించిన తర్వాత అది జరిగిన వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 2 నెలల తర్వాత మా బ్రదర్ ఒక అతను పుట్టపర్తి తీసుకెళ్ళాడు. పుట్టపర్తి సత్యసాయిబాబా దగ్గరికి వెళ్ళాం. అక్కడ కూడా యాదృచ్ఛికంగా వెళ్ళాం, ఏదో నేను వెళ్ళాలని కాదు, సరదాగా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయన ప్రసంగంలో ఒక మాట చెప్పారు, భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీరు తిరుపతి వెళ్తారు, తలనెలలు ఇస్తారు, ఇవన్నీ కూడాను ఎందుకు, మీరు అలా కాదు, మీరు భగవంతుడికి ఇవ్వాల్సింది ఏంటంటే నీలో ఉన్న చెడుంటి ఇచ్చేసి, స్వామి నా దగ్గర ఇది ఉంది తీసేసుకో అని చెప్పి నీ చెడుని ఇచ్చేయమన్నారు. నాకు అది బాగా ఆకట్టుకుని నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. ఒక డిసెంబరు 31 రాత్రి, ఆ రాత్రి కొంచెం ఆ చెడుని కొంచెం నోట్లో తీసుకొని రేపటి నుంచి జనవరి 1 రేపు నుంచి జీవితంలో చెడు అనేది నా నోట్లోకి కానీ నా మనసులో కానీ తలంపులో కూడా రాకూడదు అని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకున్నాను. దాదాపుగా ఇప్పటికి 38 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి సిగరెట్ అని ఇవన్నీ కూడాను నాకున్న చెడును ఇప్పటి వరకు కూడా నేను టచ్ చేయకుండా ఉన్నాను. అయితేనండి అప్పటి నుంచి సాయి మీద భక్తి కలిగి ఇక్కడ గుడివాడ దగ్గరలో పామర్లో అప్పుడు గుడి కట్టారు, అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి హారతలు నేర్చుకున్నాను. కాదండి, ఆ పామర్ రోడ్లో కూడా కట్టలేదు, అంత పామర్లోనే కట్టారు, పామర్లోనే గుడి కట్టారు. అక్కడికి వెళ్ళేవాడిని. ఆ పంతులు గారితో పరిచయం చేసుకొని వాళ్ళు హారతలు పాడుతుంటే నేర్చుకుని తర్వాత పామర్ రోడ్లో గుడి కట్టాను. వచ్చాను తర్వాత ఈ హారతలు పాడటం ఇక ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అది ఎలా అయిందంటే రాను అంటే తర్వాత బాబా గురించి సత్యద్ర పారాయణం చేయడం, ఎంతోమందితో పరిచయం అవడంతో ఈ బాబా విశేషం ఏంటంటే ఆయన లాక్కుంటే బలవంతంగా దగ్గర లాక్కుంటాడు. అలా ఏం చేశాడంటే నాలో చెడు ఎప్పుడైతే తీసేశాడో అప్పుడు ఆయనకి బాగా దగ్గర అయ్యాను. తర్వాత భజన సమాజం వాళ్ళతో పరిచయం అవడం, ఆ భజనలో పాటలు నేర్చుకోవటం, వాళ్ళతో పాటు పాటలు పాడటం, ఇక సాయి గురించి హారతలు పాడటం, ఇలా సాయిలోకి రావడం జరిగింది. ఇది అయితేనండి ఒకసారి ఈ భజన సమాజం వాళ్ళతో పరిచయం ఏర్పడి వాళ్ళు భజన చేస్తుంటే నేను వెళ్ళి వాళ్ళ వెనకాల కూర్చొని నాకు ఒక డౌట్ వచ్చింది. నిజంగా మీరు అప్పుడు చెప్పారు ఇట్లా నిజంగా ఇది కూడా అట్లా షిరిడీకి వెళ్ళారు, ఆయనతో కనెక్ట్ అయ్యారు, ఆయనతో ఆకర్షించబడ్డారు, ఆయన మిమ్మల్ని లాక్కున్నారు. అది మీకు ఒక మత్తు పదార్థాన్ని అవతల పరేసి ఈ మత్తు పదార్థాన్ని పెట్టుకున్నారనమాట. ఇదే మత్తు కదా. అది పొద్దున రాత్రి సాయంత్రం ఏదో అంటారు కదా, వేసుకుంటే పొద్దున తీరిపోతుంది, కానీ ఇది జీవితాంతం ఉంటుంది అన్నమాట. సాయంత్రం అయ్యేటప్పటికి వ్యాపారం మానేసి గుడి దగ్గర పరిగెత్తే. అవునండి, ఇది మత్తు, ఇది చాలా మహా మహిమ. ఈ మత్తులో ఉండాలంటానండి నేను అందరూ, ఎందుకంటే భగవద్భక్తి మత్తు కదా. దానివల్ల నేను ఆనందం పొందాను కొంచెం. అంటే మరి ఆయన ఇప్పుడు కష్టం ఇచ్చిన సుఖం ఇచ్చిన భగవంతుడే కాబట్టి అలా చూస్తున్నప్పుడు ఈ ప్రయాణంలోనే ఒక భజన సమాజం వాళ్ళతో పరిచయం. అదే నేను దానికోసం అడిగి నేను చెప్తున్నాను. మీరు భజన సమాజం అంటే గుర్తొచ్చిందండి.
మీరు అద్భుతంగా భజన పాడతారు. తర్వాత వచ్చి భజన అంటే వాళ్ళ భజన కూడా కాదు, మీరే మీ పాటలు రాసుకొని మీరు పాడతారు. సుమారు ఎన్ని పాటలు రాశారు? 100 పాటల దాకా రాశారు. అద్భుతంగా ఆ యొక్క ఇది అంటే దాని యొక్క సెంటెన్స్ కరెక్ట్గా ఎలా ఎలా రావాలో అద్భుతంగా రాగం కానీ అవన్నీ అద్భుతంగా మీ పాటలు మీరే రచించి మీరే రాసుకున్నారు. దీనికి ఏదన్నా మీకు అనిపించి రాసుకున్నారా? అలాగండి, ఇది కేవలం సాయే సరస్వతి అండి. ఎందుకు చేతంటే వేరే కాదండి. నేను సాయిలో తెలుసుకున్నది ఏంటంటే ముఖ్యంగా ఆయన ఏది కోరుకుంటే అది ఇస్తాడండి. చెడు కోరుకుంటున్న చెడు కూడా ఇచ్చాడంటే దాని వల్ల ఇబ్బంది కూడా పడ్డాను. కానీ నాకు సాయి సరస్వతి అని ఎందుకు చెప్తున్నానంటే ఈ భజన సమాజం వాళ్ళతో పరిచయం ఏర్పడినప్పుడు ఒకప్పుడు ఆ గుళ్ళోకి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు రోజు వచ్చి కూర్చున్నాడు ఏదో మహాభక్తులు అనుకొని చెప్పి నా దగ్గర మైక్ పెట్టి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి నామం చెప్పమన్నారు. నామం చెప్పమంటే నేను మైక్ పెట్టారు, వాళ్ళేమో నా చూస్తున్నారు. నిజంగా నాకు అప్పటిదాకా మైకు అలవాటు లేదండి. దాంతో ఏమన్నా ఒళ్ళంతా చెమటలు పెట్టి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అన్నారు కానీ గొంతులోంచి రాబోయేటప్పటికే నవ్వారండి. నవ్వితే నాకు కొంచెం అంటే వేరేం కాదు కానీ నేర్చుకోవాలి, నేను కూడా రేపు వచ్చి చెప్దాము, మైక్ ఇచ్చారు కదా ఇంట్రెస్ట్, సరే అని చెప్పి మరుసటి రోజు ఇంటికి వెళ్ళి ఎట్టగొట్ట ఓం సాయి శ్రీ సాయి కాసేపు కంఠస్థం చేసి వచ్చాను. వచ్చిన తర్వాత వీళ్ళు భజన సమాజం వాళ్ళు అన్నారు ఇది భజన ఉందంటే రండి అంటే వాళ్ళ వెనకాల వెళ్ళి కూర్చునేవాడిని. వాళ్ళు పాట పాడుతుంటే నాకు చిన్నప్పటి నుంచి ఏదన్నా అంటే దాని వెనకాల అంటాం అలవాటు. వాళ్ళు పాట పాడుతుంటే వెనకాల నేను కోరస్ అనుకరిస్తుంటే ఏమంటే మీ గొంతు బాగానే ఉంది, కొంచెం మీరు కూడా 2 పాటలు రాసిస్తాము, మీ పాటలు మీరు నేర్చుకొని వచ్చి పాడండి అన్నారు. నేనేమనుకున్నానంటే వాళ్ళు పాటలు రాసిస్తారు బాగానే ఉంది, వాళ్ళు శృతిబద్ధంగా లయబద్ధంగా తాళం వేసి పాడుతున్నారు, నేను అలా పాడలేకపోతే నవ్వుతారేమో మళ్ళీ ఎందుకు వచ్చిన తిప్పలని ఏమంటే నేనే ఏదైనా రాసుకొస్తాను, మీకు రాయడం వచ్చాను ఏదో రాస్తాలేండి అన్న. నిజం చెప్పాను కానీ నాకు రాయడానికి నేను చదివి తక్కువ అండి. నేను 8th క్లాసే చదివా. నిజంగా నేను 8th క్లాస్ డిస్కంటిన్యూ అండి. అది కూడా పూర్తిగా చదవకపోతే సరే బాబాయ్ గారి దగ్గర బాబా మీద ఎప్పుడైతే భక్తి ఉండేది కదా ఆ పిచ్చలో ఏం చేశానంటే బాబాయ్ ఏదైనా పాట రాసుకోవాలని చెప్పేసి అట్లా పెన్ తీసుకొని మొదలు పెడితే ఆటోమేటిక్గా అంటే ఇది ఆశ్చర్యం, అది ఒక చరణం వచ్చింది. దాని మీద ఒక పాట రాశాను. అంటే పూర్తిగా అయితే నా దగ్గర ఇప్పుడు లేదు, పుస్తకం ఉంది. అందుకో అందుకో అంజలిదే నా హృదయ కుసుమాంజలిదే, అందుకో అందుకో అంజలిదే నా హృదయ కుసుమాంజలిదే, మలినమైన ఈ మానవ జాతిని ఉద్ధరింపగా భువికే తెంచిన దేవదేవా శ్రీ సాయి దేవ దేవాది దేవా శ్రీ సాయి దేవ, అందుకో అందుకో అంజలిదే నా హృదయ కుసుమాంజలిదే అంటూ రాసేసుకున్నాను. అట్లాగే 2 చరణాలు పూర్తి చేసుకున్నాను. అది ఏంటి సినిమా స్టైల్ పాటలు తెలుసు కాబట్టి దాన్ని కావచ్చండి. అది వచ్చి ఆ పాట నేను భజనలో ప్రజెంట్ చేస్తే ఆశ్చర్యపోయి ఇదేంటి ఏమి రాదన్నారు, ఏంటి ఎంత పాడుతున్నారు, ఏమి తెలియదండి అంటే నమ్మలేదండి. వాళ్ళు నమ్మలే, ఇది ఎక్కడ నేర్చుకున్నాడు ఏదో చేశాడు అన్నారు. అయితే నిజంగా నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా సాయి సరస్వతి ఎందుకన్నానంటే ఇలాగే కూర్చుంటూ ఇట్లా పాట రాశాను, ధైర్యం వచ్చింది, పాట పాడాను, పర్వాలా. ఇక అక్కడి నుంచి ఏంటంటే నలుగురిలోకి వచ్చినా మనకు ఫ్రీగా పాడగలుగుతున్నాం. అట్లా దాని తర్వాత అక్కడి నుంచి ఈ భజనలు ఉన్నప్పుడల్లా పిలుస్తున్నారు. సరే పాటలు రాసుకెళ్ళాలి కదా, ఏం చేశాను ఒకసారి కూర్చున్నాను. అంతరంగాలని చెప్పేసి ఒక సీరియల్ వచ్చింది. ఆ సీరియల్లో ఎంత గొప్పది బ్రతుకు మీద ఆశ అని ఒక పాట వచ్చింది. దాన్ని చూసి టైటిల్ సాంగ్ అది చూసి నేను ఒక పాట రాశాను. ఎంత గొప్పది సాయి అనుమాట, ఎంత గొప్పది సాయి అనుమాట, అది ప్రేమ సిరుల పైడి మూట, అది ప్రేమ సిరుల పైడి మూట, మరపురానిది మధురమైనది, మనసులోని మలినాలను కడుగు ఔషధి, ఎంత గొప్పది సాయి అనుమాట, అది ప్రేమ సిరుల పైడి మూట, అది ప్రేమ సిరుల పైడి మూట అని బ్రతుకు మీద ఆశ వచ్చేది అది ఇలా. ఇక అక్కడి నుంచి ఏదైనా ఊహ తట్టినా గబుకుని ఏదైనా పాట వినిపించింది అనుకోండి దాని మీద. అట్లాగే ఇప్పుడు రంగులు రాట్నం సినిమాలో
ఒక పాట ఉందండి, పాట అది రాముడు అతడే, కృష్ణుడు అతడే, అని అల్లా యేసు నాన్నకు అతడే అని అలా ఆ స్టైల్లో అట్లా ఆ పాటలు రాసుకుంటూ ఇక అట్లాగే అప్పుడు గుర్తొచ్చినట్టు అలాగే స్వామి మీద, వెంకటేశ్వర స్వామి మీద అలాగే అన్ని పాటలు కూడా అట్లా రాయడం. నిజంగా అది మీకు చెప్పారు కదండి, చదువుతో కాదు పుస్తకంతో కాదు, కానీ గురుకృప ఉంటే కానిదంటూ ఏమీ లేదండి. గురుకృప అద్భుతం అనమాట. ఆ గురుకృపని మీరు పొందారు. సరే, బాబాలోకి వచ్చారు, బాబాలో మునుగుతున్నారు, బాబాలో తేలుతున్నారు, బాబా సత్యాలు, పాటలు, భజనలు, నిజంగా దాని గురించి సంసారాన్ని కూడా వదిలేసి ఆఖరి భక్తిలో మునిగిపోయిన విషయం కూడా నేను వేరే వాళ్ళ ద్వారా విన్నాను. అట్లా కూడా ఏం చేశారంటే ఈ ఎక్కువ అంటే నిజం చెప్పాలంటే భక్తి కూడా ఎంతవరకు తీసుకోవాలో అంతే తీసుకోవాలండి. కొంతమంది ఏం చేస్తామంటే తెలియక ఆ భక్తే ప్రపంచం అని మునిగిపోయినా కూడా, ఇప్పుడు మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, ఎంత గెలిచి నచ్చగలమంటారు, ముందు ఇల్లు ప్రధానం. అది నాకు కొంచెం చొరక, అది కూడా బాబాని అందించాడు. ఆ చొరక తగిలాక అని తెలియలా అట్లా మునిగిపోయి ఏం చేస్తానంటే మా అమ్మాయి మ్యారేజ్ వచ్చేటప్పటికి నేను ఇల్లు వాకిలి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను ఈ భక్తిలో పడిపోయాను, వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేశాను, కొంత ఆర్థికంగా దెబ్బతిన్నాను. కానీ బాబా వారు నన్నే వదిలిపెట్టలేదు. తర్వాత కూడా అంటే బాబానే అరే ఇల్లు, భార్య, బిడ్డలు ఎంత దైవమో, నేనంత దైవమో, అవి కూడా అంతే దైవంగా చూసుకోవాలి. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆయనే ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే అని చెప్పి ఈ ఆధ్యాత్మిక చింతనలో ఉండటం వల్లే, ఆ వాళ్ళ పరిచయం వల్లే ఆ షిరిడీకి బస్సులు వ్యాపారం పెట్టుకోవటం, దాని ద్వారా మళ్ళీ నా ఆర్థిక పరిస్థితిని మళ్ళీ పుంజుకునేలా చేశారు. తర్వాత మీ పరిచయం అయింది. ఆ సిద్ధమంగళ స్తోత్రం ప్రభావంతో నా ట్రావెల్స్, సిద్ధమంగళ ట్రావెల్స్ నిజంగా నాకు తెలియదండి. దత్తుడు గురించి అస్సలు తెలియదు. అయితే గురుచరిత్ర పారాయణం చేసేటప్పుడు సాయి చరిత్ర, గురుచరిత్ర పారాయణం చేసేవాళ్ళం, కానీ ఈ దత్తుల గురించి పరిపూర్ణమైన జ్ఞానం వివరణ తెలియదు. ఈ సిద్ధమంగళ స్తోత్రం ఒకటి ఉంటుందని అస్సలు తెలియదు. నిజానికి మీ ఇంటికి వచ్చి అప్పుడు ఇక్కడ విన్నప్పుడు మీరు అప్పుడు ఎక్కువ శాతం నలుగురు ఉన్నా కూర్చున్నా కూడా మీరేం చేసేవాళ్ళు, కాయిన్స్ పెట్టి చేసేవాళ్ళు. నేను కూడా చదవమంటే అక్కడ అలవాటు పడింది. దాని తర్వాత మా ట్యూన్లు కట్టుకుంటూ దాని మీద ఎన్నో ట్యూన్లు కట్టాము, పాడాము, అట్లా పరిచయం. నిజంగా మాట్లాడితే మీరు ఇంత అంటే మీరు మొన్న కూడా వీడియోలో చెప్పారు, నాకు 4 ఏళ్ళు కూడా నాకు లోపలికి వెళ్ళలేని పరిస్థితిలో ఫస్ట్ బాగున్నాను, ఇలా కుటుంబాన్ని విస్మరించి ఇలా చేశాను, మళ్ళీ నాకు 4 ఏళ్ళు వెళ్తున్నాయంటే సిద్ధమంగళ సూత్రం మహత్యమే అని చెప్పారు కదా. అది నిజంగా ఎంతవరకు 100% మన యూట్యూబ్ పెట్టి తీసుకోవచ్చు చెప్తారు? 100% తీసుకోవచ్చు అండి. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక గురు స్తోత్రం కానీ, ఒక గురు బలం కానీ ఎలా ఉంటుందంటే, మనం చేసే కర్తవ్యంలో మన వెనక అండదండగా ఉంటుందండి. అందువల్ల కష్టాన్ని విస్మరించి కేవలం వాళ్ళ మీద నమ్మకంతో చేయకూడదండి. మన వెనక ఒక సాయి ఉన్నాడు, ఒక సిద్ధమంగళ స్తోత్రం ఉంది, ఒక శ్రీపాద వల్లభుడు గురువు ఉన్నాడనే ఒక బలంతో మనం చేసే ప్రయత్నంలోనూ నాకు అట్లాగే చేయగలిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అనుకోవడం కాదు, దానికి సంబంధించిన బుక్స్ చదివితే కదా అవుతారు. దాంతో 2 అప్పుడు గురుకృప వస్తుంది. ఈయన బుక్స్ అదే బాబా కూడా అదే చెప్పారు సత్యర్థలో, అంటే ప్రయత్నం చేయరాని. ఇక్కడ ఏంటంటే ఈ రోజున సాయంత్రానికి ఒక 1000 రూపాయలు సంపాదించాలని ఒక కాన్సెప్ట్తో మనం ప్రయాణం చేశామనుకోండి, ఆ గురుకృప ఉంటే మన ప్రయత్నం సఫలించి ఇంకొక 400 ఎక్కువ వచ్చే మార్గం కూడా కనిపిస్తుంది. అంతేగాని ఏ కష్టం చేయకుండా కేవలం ఈ ఒక ఆయన ఉండకూడదు. మన కష్టం అనేది ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు కొత్తగా వస్తున్నారు, యూత్ కూడా ఏ పనికి కూడా సిగ్గుపడకూడదు. నా ఉద్దేశం అది. ఎందుకంటే సిగ్గుపడకుండా ఏ పనైనా చేయొచ్చు. కేవలం నేను చేశాను, నాకు ఇదే కావాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు ఉంటే వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఏదైనా ప్రయత్నం అనేది ముఖ్యమండి. చాలా అద్భుతం. నిజంగా కష్టపడి దాని ఫలితాన్ని మనం సాధించుకొని దాంతో పాటు భగవంతుని కృప కూడా మనకి ఉంటుంది. కానీ ఆయన మెచ్చేది కూడా నిజం. అది అప్పుడు నిజమండి. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉద్యోగాన్ని వదిలేసుకొని సాయిలో పడి ఈరోజు వాళ్ళు తినేదానికి తిండి కూడా లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే బయట ఎవరో అమ్మ నేను ఏదో ఒకటి పెట్టానని చెప్పేసి జ్యోతి పెట్టాను, ఇట్లా ఇంకోటి పరాన్ని మీ పేరు చేస్తాను, ఇలా మీకు ఇది ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అని వాళ్ళకి ఒక్కొక్కరు 50,000 1,00,000 రూపాయలు జీతం తీసుకుని వాళ్ళు కూడా అలా చేసి ఈరోజు రోడ్డు మీద పడి ఉన్నారండి. భగవంతుడు కదా చెడ్డపేరు కదండి. అందుకని మనం చేసే ప్రయత్నం మనం చేసి భగవంతుడి కృప మన మీద ఉంటుంది. కానీ మనం ఏమీ చేయకుండా ఇంట్లో సోమవారాలు నిద్రపోయి అది భగవంతుడి మీద నింది వేయడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఈయన ప్రసాద్ గారు చెప్పినట్టు ఆయన ఎంత కష్టపడతారంటే, నేను ఎప్పుడైనా భజనకు రమ్మంటే కూడా ఆ అమ్మ నాకు పలానా చోట బిజినెస్కి వెళ్తున్నానమ్మా, నిజమే నాకు ఆడదాన్ని కాబట్టి నాకు ఇట్లా భర్తలు కాబట్టి వచ్చిందండి. ఒకసారి ఒక చొరక పెట్టి మళ్ళీ నన్ను నిలబెట్టాను. అది కానీ మీరు అందుకని
మీ వృత్తి మీరు దైవంగా పాటిస్తూ దాంతోపాటు భగవంతు అనుగ్రహం పొందుతున్నారండి. ఇది నిజంగా మన వాళ్ళు అందరూ ఖచ్చితంగా మీరు అందరూ కూడా తీసుకోవాల్సిన మంచి మెసేజ్ అండి. ఇది చాలా అద్భుతం అండి. అలాగే ప్రసాద్ గారు ఇప్పుడు దేవుడు కాదు బాబా, ఆయన ముస్లిం వాళ్ళపై చేస్తున్నారు అని చెప్పేసి చాలా రకరకాలుగా యూట్యూబ్ దాంట్లో చాలా ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ తీసుకొస్తున్నారు ప్రసాద్ గారు. మనం ఇంతమంది చూడండి 40 ఏళ్ళుగా పూజించిన మనము సాయి మనల్ని అంత గొప్పగా స్థాయికి తీసుకొచ్చిన మన బాబాని అలా అంటూ ఉంటే నిజానికి మాట్లాడితే మనకు బాధ వేస్తుంది కదా. అసలు నిజంగా దానికి మీరు మా వాళ్ళకి మంచి సమాధానం. నేను అంటే ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అండి. సాయిలో ఉన్నటువంటి విధానంలోకి వచ్చిన తర్వాత సాయిని ఒక ముస్లిం అనుకునో వేరు అనుకోలేదండి. ఆయన అందరూ గురువు అన్నారు, నేను గురువు అన్నాను. సద్గురువు అంటే ఏంటండి? సత్ చిత్ ఆనంద స్వరూపుడు, సచిదానంద స్వరూప సమర్థ సద్గురు సాయినాథ్ అంటున్నారు. ఈ సచిదానందం అనేది ఎక్కడ ఉంది? సత్ అంటే సత్యము, చిదానందము, ఎప్పుడు నిత్యం కూడా ఆనంద స్వరూపుడు. అయితే ఈ భక్తులందరూ కూడాను, ఆ భక్తులే కాదండి బయట వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాబా వారు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మెయిన్ పాయింట్, నేను ఉండగా భయమేలా అనేసి కాన్సెప్ట్ ఉంటుంది. మీరు అందరూ చదివి ఉంటారు కదా. ఇక్కడ అందరూ అనుకునేది ఏంటంటే, నేను అంటే సాయిగా ఉన్నటువంటి ఒక స్వరూపం అని అందరం మనం భావిస్తున్నాం. నేను తెలుసుకుంది ఏంటంటే అది కాదండి. ఆయన స్పష్టంగా చెప్పింది అంటే నేను అనేది అందరిలో ఉన్న కామన్ పాయింట్. ఈ నేను అందరిలో ఉన్నాను అంటే ప్రత్యేకించి బాబా కూడా అందరిలో ఉన్నాను అంటే ఆయన ముస్లిం ఎందుకు అవుతాడండి? నేననేది అందరిలో ఉన్నా. సరేనండి, ముస్లిం కూడా అయ్యాడు అనుకోండి, వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి? వాళ్ళు అనుకున్నారు అసలు ముస్లింలకు వస్తే ఒక రక్తం, మామూలు హిందువులకు వస్తే ఒక రక్తం ఉందా? ఉండదు. అందరిది ఒకటే కదా. తర్వాత మీరు గమనించండి, ఇప్పుడు మహానుభావులు వేల మీద లెక్క పెట్టేవాళ్ళు కనిపిస్తున్నారు. మనం అయ్యప్ప దగ్గరికి వెళ్తామండి. నేను శబరిమల వెళ్ళినప్పుడు ఇక్కడ దారిలో అక్కడ ఆడతారండి, పేడతుళ్ళు ఆడతారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆలయం మీద రాసి ఉంటుందండి, ఏంటంటే తత్వమసి అని రాసి ఉంటుంది. తత్ తం అసి ఇట్లా చిన్నుముద్ర వేసుకొని అయ్యప్ప కూర్చొని ఉంటాడు. తత్వమసి అంటే అర్థం ఏంటంటే తత్ తం అసి, అది నేనే అయి ఉన్నాను, సర్వం నేనే అయి ఉన్నాను. అక్కడ కూడా నేనే వచ్చింది, అంతే కదండి. మరి రమణ భగవాన్ దగ్గరికి వెళ్తున్నాం, ఆయన కూడా ఏం చెప్తున్నారంటే నేనంటే ఏం తెలుసుకోమంటారు, నేను అనేది తెలుసుకోమంటారు. అలాగే రామకృష్ణ పరమహంస వీళ్ళంతా చెప్పేది నేను గురించి చెప్పారండి. అసలు నేననేది సర్వంలో ఉన్నప్పుడు ఇక మతాలు ఏంటి, కులాలు ఏంటండి? అసలు కాదు ప్రసాద్ గారు, సాయిబాబా దేవుడు కాదని ఇలా రకరకాల మాట్లాడే ముందు వాళ్ళు సత్యతను సరిగా అవగాహన ఒక మాటలు తీసుకుంటున్నారు. నేను అల్లా మాలిక్ అంటాడు బాబా, లేదు నేను ముస్లిం అన్నాను, సరే ఒక చోట రండి సార్ ఆయన పోని సత్యతలో రాసి ఉంది అనుకోండి. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా ఆనాటి భక్తులు ఎవరెవరు వెళ్ళారు చెప్పండి? నానాసాహెబ్ చందోర్ గారు బ్రాహ్మణుడు, దాసకంతో సహా ఒక మహాసభతి, ఒక కంసార్ అని చెప్పుకున్నాం. తర్వాత రాధాకృష్ణమాయి, ప్రతి ఒక్కరు ఎంతో మంది విద్యులు మహాపండితులు వాళ్ళంతా ఎందుకు వెళ్తారండి? ఎంతో ఒక ఆయన మన గౌరీబువ్వ గారు ఏమన్నారండి, పండరీపురం సాక్షాత్ పండరీనాథ్ అవతారమే అని చెప్పారు. అలా ఒక్కళ్ళే కాదు, ఇద్దరు కాదు, గొప్ప గొప్ప మహాత్ములు బాబాను గురించి సంబోధించారండి. మరి ఈనాడు వీళ్ళకి ఏం తెలుసని బాబా ముస్లిం అని అంటున్నారండి. సరే ముస్లిం అయినా వీళ్ళకి వచ్చే నష్టం ఏంటండి? అయితే ముస్లిం అవునో కాదు మనకి అవసరం కాదండి. మన ముస్లిం అని బాబా దగ్గరికి వెళ్ళలేదు, ఆయన హిందూ అని మన బాబా దగ్గరికి వెళ్ళలేదు. మనకు నచ్చాడు, మనం వెళ్ళాం, మన యొక్క కోరికలన్నీ ఆ భగవంతుడు తీర్చాడు. ఎందుకంటే మీరు అన్నారు ఇందాక, నాలో ఉన్న దుర్గుణాలన్నీ పోగొట్టాడు బాబా, అది చాలు కదా, అది తీసేశాడండి, అది చాలు. ఇంకెంతకన్నా చాలా మంది ఆశ్చర్యపోతారు, ఇన్ని సంవత్సరాలు మీరు అసలు ఏమి ఇంత అంత గుండి కూడా దుర్గుణాలనే కాదండి, ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పుడు ఆ రోజు మీరు ఆ దుర్గుణాలుగా భావించుకున్నారు, ఇప్పుడు కామన్ అయిపోయింది కదా. సిగరెట్ తాగడం కామన్ అది ఆరోగ్యాలు తర్వాత తెలుస్తాయి వాళ్ళకి. అప్పుడు కూడా నేను అనుకునేవాడిని అండి, ఇప్పుడు నేను నా కొడుకు చెప్పాలంటే నా చెడు ఉంటే నేను కొడుకు నేనేం చెప్తాను, నువ్వు మా నాయన అని చెప్పలేను కదా. ఇవాళ చెప్పగల స్థితి నాకు వచ్చింది, అది కేవలం బాబా వల్ల. అక్కడ షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ అపారణ కదా. నాలో ఉన్నటువంటి ఈ చెడుని తీసుకున్నారు, నాకు మెయిన్ అదేనండి. ఆయన ఇచ్చారు ఇవ్వలేదు అనేది కాదు, నా కష్టపడాలని ఫలితంగా ఆయన వెనక అన్నుండి నాకు ఏదో తింటాకి లోటు లేకుండా చేశారు. కాకపోతే ఏంటంటే నా చెడుని తీసుకున్నారు ప్రధానంగా. మళ్ళీ అసలు ఆ తలంపు రావడం కూడా రావట్లేదు. అదే దాన్ని చూస్తే ఒక రకమైన అనిపిస్తుంది, అంటే ఏవగింపు కలుగుతుంది అన్నమాట. నిజంగా నేను కూడా నాకు 40 ఏళ్ల క్రితం నా 16 ఏళ్ళు 17 18 ఏళ్లలో నేను ప్రతిరోజు రోజుకు 4 సినిమాలు చూసేదాన్ని. అదే 4 మానేశ్వరం మ్యాట్ని ఫస్ట్
అప్పుడు అంత సినిమాలు అంత పిచ్చి అనమాట నాకు. ఇంకా ఇంకా ఏమి బ్యాడ్ హ్యాబిట్స్ మాకు ఆడవాళ్ళకి ఏముంటాయండి, ఏమి ఉండవు. మగవాళ్ళకి అయితే సిగరెట్ ఏదో ఉంటుంది, ఆడవాళ్ళు ఇంతే సినిమాలు పిచ్చి. అప్పుడు లేడీస్కి ఎక్కువ సినిమాలు చూసేదని. కానీ అది తప్పనేం కాదండి, దాంట్లో కూడా మంచి మెసేజ్లు ఉంటాయి. కానీ దాంట్లోనే ఉండిపోయేదాన్ని. భగవద్భక్తి ఉంది, దాంతోపాటు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ కూడా పోగొట్టేసి భగవంతుడి భక్తి దిగిపడుతుంటే ఇది కూడా మనకు భగవంతు చూడండి. మరి అది కూడా ఆయన దృష్టిలో వద్దు, ఇది భగవంతుని పూర్తిగా వచ్చేసే అని చెప్పాడేమో నాకు ఒక్కోసారి అనిపిస్తానికి. టీవీ సీరియల్స్ కానీ ఇవేమీ నేను చూడనండి. సరే, మీరు అంత అట్లా మంచి మార్పులో ఉన్నారు. సరే, చాలా చాలా అద్భుతమైన పాటలు రాశారు. అందులో మన వాళ్ళ కోసం మీకు బాగా ఎన్నో పాటలు, 100 పాటలు మీకు బాగా 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 హార్ట్ టచ్ అయిన పాట ఒకటి మన వాళ్ళ కోసం వినిపిస్తారని అడుగుతున్నాను. ఒకసారి ఆయన ఇప్పుడు కూడా ఆయన నామమే చదవాలి, నామమే పాడాలని మనసులో అనిపించేది. అప్పుడు ఒక 2 చరణాలు రాయించుకోవడం జరిగింది. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. పదే పదే నీ కీర్తన పాడాలని ఉంది, పదే పదే నీ కీర్తన పాడాలని ఉంది, పదే పదే నీ నామము పలకాలని ఉంది, పదే పదే నీ నామము పలకాలని ఉంది. ఓ షిరిడి నాయక, ఓ జ్ఞాన ప్రదాయక, ఓ షిరిడి నాయక, ఓ జ్ఞాన ప్రదాయక, నీ గుడిలో దివ్వెలమై వెలగాలని ఉంది, నీ గుడిలో దివ్వెలమై వెలగాలని ఉంది, పదే పదే నీ కీర్తన పాడాలని ఉంది, పదే పదే నీ కీర్తన పాడాలని ఉంది. ఎన్ని జన్మల పుణ్యాల ఫలితమో, ఎన్ని జన్మల పుణ్యాల ఫలితమో దొరికింది నీ సేవా భాగ్యం, మాకు దొరికింది నీ సేవా భాగ్యం. 2 కన్నుల నిలచియున్నది, 2 కన్నుల నిలచియున్నది నీ దివ్య మంగళ స్వరూపం, సాయి నీ దివ్య మంగళ స్వరూపం. మరుమల్లెల దండలు మెడలు వేయనా, మరుమల్లెల దండలు మెడలు వేయనా, హరిచందనాలతో హారతివ్వనా, హరిచందనాలతో హారతివ్వనా, పదే పదే నీ కీర్తన పాడాలని ఉంది, పదే పదే నీ నామము పలకాలని ఉంది. ఓ షిరిడి నాయక, ఓ జ్ఞాన ప్రదాయక, నీ గుడిలో దివ్వెలమై వెలగాలని ఉంది, నీ గుడిలో దివ్వెలమై వెలగాలని ఉంది. తల్లి తండ్రి గురువుగా మా వెంట తోడుగా, తల్లి తండ్రి గురువుగా మా వెంట తోడుగా, నీ ఉండగలోటేది ఈ జగాన, నీ ఉండగలోటేది ఈ జగాన. నీవే మా దైవము, నీవే మా సర్వము, నీవే మా దైవము, నీవే మా సర్వము, కాపాడు షిరిడీస చిద్విలాస, కాపాడు షిరిడీస చిద్విలాస. దయా హృదయుడా మము దరిని చేర్చవా, దయా హృదయుడా మము దరిని చేర్చవా, నీ పాద దాసులము కనికరించవా, పదే పదే నీ కీర్తన పాడాలని ఉంది, పదే పదే నీ నామము పలకాలని ఉంది. ఓ షిరిడి నాయక, ఓ జ్ఞాన ప్రదాయక, నీ గుడిలో దివ్వెలమై వెలగాలని ఉంది, నీ గుడిలో దివ్వెలమై వెలగాలని ఉంది. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. నిజంగా చాలా చాలా అద్భుతం అండి. ఇది నిజంగా మీరు ఈజీగా కొట్టిపారేస్తారు, కానీ ఇది మామూలుగా మాలాంటి వాళ్ళు ఒక్క లైన్ మీరు రాయగలమంటారు. లేదండి, అంటే ఒక విషయం చెప్తాను, మీరు కొట్టిపారేద్దాం. ఒక విషయాన్ని చెప్తానండి, దీనికి లాజిక్ కూడా చెప్తా. నేను గ్రహించింది ఏంటంటే, అందరూ భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. అంటే మట్టిలోంచి కొండ వచ్చింది, కొండ మట్టిలోంచి వచ్చింది కాబట్టి మనం కూడా అందులోంచి వచ్చిన వాళ్ళే కదా. అందరిలో కూడా 16 కళ్ళు ఉంటాయి, 64 కళ్ళు ఉంటాయి. కాకపోతే దాన్ని వెలికి తీసే ప్రయత్నం
అంటే ఒకవాళ్ళు వెళ్ళి తీస్తారు, కొంతమంది ఆటోమేటిక్గా భగవంతుడి యొక్క కృప వల్ల బయటకు వస్తుందండి. కానీ అందరూ కూడా కళ అందరిలో కూడా అన్ని కళలు ఉంటాయండి, కానీ ఉంటాయి. కానీ ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరు కూడా, ఇది పెద్ద పదాలే కాదండి, చాలా చిన్న పదాలు. పదే పదే నీ కీర్తన పాడాలని ఉంది, ఇది మామూలు ఇదే కదా, ఇందులో సాహిత్యం లేదు. అయితే ఇంకో విషయం అండి, కొంతమంది అంటే నాకు నిజం చెప్పాలంటే ఈ యొక్క ఇవన్నీ తెలియదండి, లయబద్ధం కానీ చందోబద్ధం కానీ రాయడం అనేది ఏదో వచ్చినట్టు రాశాను. కానీ నిజంగా కొంతమంది విమర్శకులు ఉంటే విమర్శిస్తారు, ఈ రాసిన పాటల్లో దోషాలు చాలా ఉండొచ్చండి. కానీ ఇక్కడ భక్తి ప్రధానం. అదే నృసింహ సరస్వతి కూడా నృసింహ అష్టకంలో అదే చెప్పారు, ఈ చందో దోషాలు వెతుకుతుంటే వెతకద్దని, నాకు అలాగే చదువు అలాగే ఇష్టం అని చెప్పారు. సిద్ధమంగళ సూత్రంలో స్వామి శ్రీపాద స్వామి అదే చెప్పారు. కాబట్టి మనకు స్వామి ఎలా మనకు పలుకులు ఇచ్చి పాడిస్తే అదే మంది కరెక్ట్, అంతే. మనం తప్పుగా పాడట్లేదు కదండి. కాబట్టి భగవంతుడి ఇచ్చిన కృప చాలా అద్భుతం అండి. బాబాలకి చాలా ప్రేమతత్వం అంటున్నారు. పర్లేదు పాడితే ఒకసారి స్వామి హృదయంలో ఉంటే ఎలా ఉంటుందని ఉద్దేశంతో రాశాను. కరుణించవా ప్రేమ కురిపించవా, కరుణించవా ప్రేమ కురిపించవా, కరుణాంతరంగా కృప చూపవా, కరుణాంతరంగా కృప చూపవా. ఏ మణులు మాన్యాలు నేనడుగలేదు, ఏ మణులు మాన్యాలు నేనడుగలేదు, ఏ భోగ భాగ్యాలు నే కోరలేదు, ఏ భోగ భాగ్యాలు నే కోరలేదు. నా హృదయమందే నివసింపవా, నా హృదయమందే నివసింపవా, ఆనంద జ్యోతిని వెలిగింపవా, ఆనంద జ్యోతిని వెలిగింపవా, కరుణించవా ప్రేమ కురిపించవా. గంగాయమునలు పాదములందున, గంగాయమునలు పాదములందున చూపిన గనుడవు నీవే బాబా, చూపిన గనుడవు నీవే బాబా. ఊదిని వసగి వ్యాధులు బాపిన ధన్వంతరివి నీవే దేవా, ధన్వంతరివి నీవే దేవా. సాయి 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 ద్వారకమాయి సద్గురునాథ దర్శనమీ, సద్గురునాథ దర్శనమీ. పావనమవుమి పాదకమలములు, పావనమవుమి పాదకమలములు, కన్నులగాంచే వరముని, కరుణించవా ప్రేమ కురిపించవా, కరుణాంతరంగా కృప చూపవా, కరుణించవా ప్రేమ కురిపించవా. సద్గురు సాయినాథ మహారాజుకి జై. చూశారు కదండి, ఇలాంటి పాటలు ఎన్నో ఆయన సొంతంగా రాసుకొని పాడిన పాటలు అండి, నిజంగా చాలా అద్భుతం అనమాట. ప్రసాద్ గారు ఇంకా లాస్ట్లో ఒక చిన్న మాట, మీ పైన ఎందాక ఇంకా ఏముందండి, సాయిలోనే ఉన్నాను, సాయిలోనే జీవిస్తున్నాను. అలాగే మీ పరిచయం వల్ల సిద్ధమంగళ స్తోత్రం ఆ నావలో నేను కూడా ప్రయాణం చేస్తున్నాను జీవితాంతం. ఎందుకంటే నిత్యం కూడాను ప్రతిరోజు చేసేది ఏంటంటే ఒకసారి సిద్ధమంగళ స్తోత్రం చదవందే నేను ఏ ప్రయాణం చేయను. ఎందుకంటే మీరే చెప్పారు అందులో వివరణ. సిద్ధమంగళ స్తోత్రం చదివేటప్పుడు అది ఒక స్తోత్రంగా కాదు, ప్రతి పదానికి వెనక జయ విజయ భవ దిగ్విజయ భవ అని ఉంటుంది కదా. అదేంటంటే ఆ జయం అనే పదం మనకి నోట్లో వస్తే ఆ రోజు మనకి జయం జరగకపోయినా అపజయం జరగదని మీరు చెప్పారు ఎన్నోసార్లు. అందుచేత నిజంగా నేను అది మనస్ఫూర్తిగా నమ్మానండి. నమ్మబట్టే ప్రతిరోజు కూడా సిద్ధమంగళ స్తోత్రం చదువుకునే బయటికి వెళ్తా. జయం జరగకపోయినా అపజయం లేకుండా నా కార్యక్రమం రోజు జరుగుతుంది. కాబట్టి నాకు జీవితాంతం కూడా ఇదేనండి, సిద్ధమంగళ స్తోత్రం చదువుకున్నాను, ఆ సాయిలోనే నేను జీవిస్తూ ఉంటాను, సాయిని పూజిస్తూ ఉంటాను. సాయం అన్ని అందరి దేవుళ్ళు ఒకటే, అందరిలో కూడా నాకు అన్ని అద్భుతాలు జరిగాయి, అన్ని జరిగాయి. కాబట్టి ఈ ప్రయాణం ఇలాగే సాగుతుంది. సాయిరామ్. చాలా జయగురుదత్త అండి. నిజంగా అది బాబానే కాదండి, వెంకటేశ్వర మీద పాటలు రాశారు, హనుమ మీద పాటలు రాశారు, దత్తుడి మీద పాటలు రాశారు, శ్రీపాద శ్రీవత్సం పాటలు రాశారు. అంటే అందరి దేవుడు ఒక్కటే అని చెప్పి, అంతే తప్ప విడివిడిగా భగవంతుడు లేదు, ఉన్నది ఒకటే పదార్థం, దాని పేరే భగవంతుడు అండి, విడివిడిగా లేదు. కాబట్టి మీ అందరూ మీకు నచ్చితే చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై గురుదేవ దత్తమ్మ.